యెహోవా పని. పగ తీర్చుకుంటా యెహోవా పని. पग किसको बदला नहीं लेना, बदला लेना तुम्हारा काम नहीं, मेरा काम है। యెహోవా పని परमेश्वर का काम है। పగ తీర్చుకుంటా बदला लेना యెహోవా పని. परमेश्वर का काम है। ఈ పట్ల ఎవరైనా ద్రోహం చేసి ఉండొచ్చు, आपके विरोध में कोई भी धोखा दिया होगा, ఖచ్చితంగా చేసి ఉంటారు. किया ही होगा। సేవకుడికి ఈ రోజు మీకు ఏం చెప్తున్నానంటే, एक सेवक होने के लिए तो मैं आपसे जो कह रहा हूँ, దైవజనుడు ఏం చెప్తున్నానంటే, एक सेवक होने के लिए तो जो कह रहा हूँ, వాళ్ళ విషయంలో మీరు పగ తీర్చుకోవడానికి వెళ్ళొద్దు. उनके विषय की बुराई के विषय में आप उनको कभी भी बुरा ना करें। వాళ్ళని క్షమించి వదిలిపెట్టండి. उनको क्षमा करके आप छोड़ दीजिए, వాళ్ళని క్షమించి వదిలిపెట్టండి. क्षमा करके छोड़ दीजिए। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। కొంతమంది నిద్రపోతానే ఉన్నారు. कुछ लोग सोते ही रहे, सो रहे हैं, నిద్రపోతానే ఉన్నారు. सो रहे ఆ ప్రసంగం వాళ్ళకి నిద్ర జోలపాడబడ్డట్టు. हमारी जो संदेश है लगता है लोरी सुना रहा है। ఇంట్లో పని చేసి అలసిపోయిన తర్వాత घर में काम कर करके आके थक ఇళ్ళకి गए, వచ్చి నిద్రపోతున్నారు. यहाँ पे आके सो जा रहे हैं। మందిరంలో నిద్రపోయి ఒక ఆయన చచ్చిపోయాడు. मंदिर में सो के एक आदमी मर गया है। తెలుసా మీకు? आप जानते हैं, పౌలు గారు ప్రసంగం చేస్తుంటే, पवन प्रचार कर रहा है, దయచేసి నాకు అంత కృపావరం లేదండి. मेरे अंदर నిద్రపోయే వాళ్ళు ఒకవేళ అలాగే పడి తలకాయ కొట్టుకొని మిర్చి కొట్టుకోను నేల పడేసి ఏమన్నా తలకాయ బయలుంది అనుకో, अगर ऐसे ही आप ऐसे सो के नीचे गिर के आपका सिर, బ్రతికించేటువంటి కృపావరం నాకు లేదు. आपको जीवित करने का वो वरदान ఆ आपको नहीं, కృపావరం దేవుడు నాకు ఇలా. वो वरदान आपको नहीं दिया परमेश्वर। దయచేసి మీరు మీలా ఉండండి. आप जैसा है वैसा ही रहिए। మందిరంలో మాత్రం నిద్రపోవద్దండి. चर्च में आप सोए नहीं, మీరు ఇంటికి వెళ్ళి బాగా నిద్రపోండి. आप घर जाके अच्छी रीति से सो जाइए। నిద్రపోయే స్థలం ఇది. सोने का जगह है। కొంతమంది మందిరంలో పోతే ఎంత ప్రశాంతంగా ఉందో నాయన, నిద్ర వస్తుందో నాయన అంటారు. कुछ लोग चर्च में जाके कितना अच्छा लगा, कितना నిజమే, शांति लग रहा है। మందిరంలో దేవుని ప్రసన్నత ఉన్నది. परमेश्वर का मंदिर उपस्थिति परमेश्वर के भवन में होते మందిరంలో हैं। దేవుడు ఉన్నాడు. चर्च में परमेश्वर होते हैं, మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. परमेश्वर का उपस्थिति रहता నువ్వు है। చెప్పింది వాస్తవమే. आप जो कह रहे हैं वो सच्चाई మందిరానికి है। పోతే ప్రశాంతం ఉంటది. चर्च में जाने से शांति लगते हैं। అందుకని కాలాసేపుగా తల పెట్టుకొని నిద్రపోవడానికి కోసం కాదు మందిరం. इसका मतलब ये नहीं कि आप నీ अपने ఇష్టం सिर को వచ్చినటువంటి नीचे रख के सोना खेलने నీ लगे। ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడానికి కోసం కాదు మందిరం. आप इच्छा के अनुसार काम करने के लिए ఇది ఒక नहीं। పవిత్రమైనటువంటి మందిరం. ये पवित्र मंदिर है, ఇక్కడ ప్రభు సంచరిస్తా ఉన్నాడు. यहाँ पर परमेश्वर चलते फिरते हैं। ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు ఖచ్చితంగా తెలుసు. यहाँ पे क्या करना है क्या नहीं करना है आप जानते हैं। తెలుసుకోవడానికి అవి మళ్ళా చేస్తున్నామంటే అప్పుడు నువ్వు ఎంత మందిర విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావని కూడా నీకు తెలుసు. जानने के बावजूद अगर आप कर रहे हैं तो आप మందిరంలో నిద్రపోకూడదని తెలుసు. मंदिर में सोना नहीं आप जानते हैं। మందిరంలో అల్లరి చేయకూడదని తెలుసు. हल्ला नहीं करना है आप जानते हैं। మందిరంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండడం తెలుసు. मंदिर में आने से आपका जो व्यवहार है अच्छी रीति से रहना మందిరంలోకి है। వచ్చిన తర్వాత దేవుని వాక్యం వినాలని తెలుసు. मंदिर में आने से परमेश्वर का वचन सुनना है। మందిరంలోకి వచ్చినాక దేవుడిని ఆరాధించాలని తెలుసు. मंदिर में आने से परमेश्वर की आराधना करना है आप जानते కానీ हैं। మందిరంలోకి వచ్చి మనం ఏం చేయకూడదో వాటిని అప్పుడప్పుడు చేస్తా ఉంటాం. लेकिन मंदिर में आके जो नहीं करना है कभी कभी वही काम हम करते रहते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మందిరము నిద్రపోయే స్థలం కాదు. मंदिर जो है सोने का स्थान नहीं है। మందిరం నిద్రపోయే స్థలం కాదు. चर्च सोने का स्थान नहीं है। మందిరం ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేటువంటి స్థలం కాదు. चर्च जो है आप लोग गपशप करने का जगह नहीं है। మందిరంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెవులు కొరుకునే స్థలం కాదు. मंदिर में उसके विषय में మందిరం దేవుని యొక్క సన్నిధి. मंदिर जो है चर्च जो है మందిరంలో దేవుడు ఉన్నాడు. चर्च में परमेश्वर మందిరంలో దేవుడు సంచరిస్తా ఉంటాడు. चर्च में परमेश्वर घूमते रहता है। ఇక్కడ చెప్పినాం కదా 7 నక్షత్రములు చేత పట్టుకొని यहाँ पे मैंने बोला है 7 नक्षत्र हाथ में पकड़ 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. दीपटों के बीच में चढ़ने वाला घूमने वाला। ఇప్పుడు దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడండి? अभी परमेश्वर कहाँ घूम रहा మన है? మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. हमारे बीच में घूमता है। అవునా? है कि नहीं? నిజమేనా? सच है। నమ్ముతారు లేదా? आप विश्वास करते हैं? మరి నమ్ముతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పక్కన వస్తున్నాడు, నీతో కలిసి ఉన్నాడని ఎందుకు అంటలేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? जब विश्वास करते हैं तब क्यों इस बात को भूल जाते हैं कि परमेश्वर आपके पास आते हैं? మందిరంలోకి వచ్చినప్పుడు ఎందుకు ముచ్చట పెట్టుకుంటున్నావు? मंदिर में आने से क्यों आप बात करते हैं एक दूसरे से? మందిరంలోకి వచ్చినప్పుడు ఎందుకు పక్క అమ్మటోళ్ళు చెవులు కొరుకుతా ఉన్నావు? क्यों बगल वाले से कान में आपको फुसफुसाते हैं? ఇంటికాడ పోయి కొరుక్కోండి చెవులు. घर में जाके आप ऐसा बात దారికి పోయేటప్పుడు కొరుక్కోండి చెవులు. मार्ग में जाने के समय गाने बुड़बुड़ाइए। మాట్లాడతానే ఉంటారు. ऐसे बात करते ఏం మాట్లాడతారో తెలియదు కానీ మాట్లాడతానే ఉంటారు.
मालूम नहीं बात వ్యర్థమైన ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు. जो भी बुरा बात आप कह रहे हैं, हर भी बात के ऊपर परमेश्वर न्याय करेगा. మాటకి లెక్క ఉందండి. हर एक बात के ऊपर न्याय का. ఓవర కోరుకునే నోరు ఉంది కదా, పక్కన స్నేహితులు దొరికారు కానీ మాట్లాడొద్దండి. बेकार में बगल में फ्रेंड है बोल के बेकार बेकार में बात ना करे. सच है ना. మనకు నచ్చిన వాళ్ళు మన స్నేహితులు మన పక్కన ఉంటే చాలు. ఇంకా हमें जो पसंद आते हैं हमारे जो फ्रेंड बगल में होने से ఎక్కడ ఉన్నామో కనబడదు, कहां पे है हमें ఏ मालूम, స్థలంలో ఉన్నామో కనబడదు, कौन से स्थान में है नहीं, ఎలా ఉన్నామో కనబడదు. कैसा है हमें दिखाई नहीं देगा. వాళ్ళు కూర్చొని గంటలు మాట్లాడతారు. घंटों तक हम बात करेंगे. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. మాట్లాడుకోండి, बात कीजिए, మంచిదే. अच्छी बात है. ఇది కాదు, ఇది స్థలం కాదు, यहाँ पे नहीं, चर्च में नहीं, ఇది కాదు. ये इस जगह नहीं. ఆమేన్, आमेन. ఆమేన్, आमेन. ఆమేన్. आमेन. ఏమంటాడు యేసయ్య? क्या बोल रहा है यीशु मसीह? ఏమన్నాయా? అది లాగే చక్కగా పోయినా కదా, మాకే తెలుస్తుంది అంటారు మీరు. ఆమేన్. ఏమన్నాడండి? మొదటి ప్రేమ. पहला प्यार. ఒకసారి మీరు ఇప్పుడు ఆలోచించండి. अभी आप एक बार सोचिए. ఒక్క నిమిషం మీకు సమయం एक मिनट में आपको समय देता हूँ. నేను సైలెంట్ గా రెండు మైక్లు ఆఫ్ చేస్తాను. मैं दोनों माइक ऑफ करके साइलेंट ఒక్క रख నిమిషం. दूंगा. एक मिनट. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 सेकंड में ఒకసారి समय. మీ మనస్సాక్షి आप अपने मन की ఇది కుడి చేయి, अपने दाहिना हाथ, ఇప్పుడు మీ కుడి చేయదు. आप अपने दाहिना हाथ खड़ा करें. ఆ మాట తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో మీకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. ఆమెకు అర్థం అవుతుందో లేదో దేవుడు నేర్పిస్తాడు. ఆమెకి ఏదో అర్థమైంది ఎత్తింది పాపం. ఏం పాపం? హల్లెలూయా. కొంతమంది కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళు చేయండి, వాళ్ళకి ఆత్మ స్పిరిట్ మాట్లాడతారు. कुछ लोग कुछ काम करने से వాళ్ళకి చెవుడే, उनको बहरा ही, ఆత్మ చెవుడు ఉండదు. आत्मा बहरा नहीं है. ఎస్, అవునా కదా? ఆత్మ లోపల ఆత్మకు ఆత్మ కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆమె ఏదో తెలిసింది, ఎత్తిదిగా. ఎత్తినప్పుడు ఏం చేయాలా? ఎత్తనియా. అప్పుడు స్పిరిట్ మాట్లాడవచ్చు, ఆత్మదేవుడు మాట్లాడతాడు. కొంతమంది శివుడులు కూడా ఉన్నారు. పర్వాలేదు, నేను తప్పుగా అనలేదు, కానీ ఇప్పుడు చేయద్ది आपके दाहिना हाथ खड़ा करके మీ గుండె పైన, आपके सीने के లేకపోతే ऊपर, మీ హృదయం పైన अपने हृदय के ऊपर ఒక్క నిమిషం 1 मिनट మీరు మాట్లాడండి. आप अपने आप से बात మైక్ ఆఫ్ చేద్దాం. करें. आप अपने आप से 60 సెకండ్ల సమయం. 60 सेकंड आपके पास మీ మనస్సాక్షి మీతో మాట్లాడతారు. बात करेगा. మీ మనసు కొంచెం తేలికైంది. हाँ, जरूर आपका मन हल्का हुआ होगा. కొంతమంది మనసు తేలిక కాదు. कुछ लोगों का मन तो हल्का కానీ नहीं हुआ है. కొంతమందికైనా కానీ ప్రభు మాట్లాడుతాడు. कुछ लोगों से जरूर परमेश्वर बात किया होगा. ఇప్పుడు మీరు 5వ వచనం చదవండి. अभी हम 5 वचन पढ़े. చూసుకొని ఆ మొదటి క్రియను చేయాలి. पहला सा काम करना ఇప్పుడు है. మీరు అందరూ మనసాక్షిని చేసుకున్నారుగా. आप अपने मन में अपने विवेक से बात किया ఈ है. మనసాక్షి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడే ఉంటాడుగా. प्रभु यीशु मसीह आपसे बात किया మీరు होगा. మొదటగా దేవుడి ప్రేమను ఏదైతే వదిలినది మీకు తెలిసే వచ్చిందిగా. आप जानते हैं जो पहला सा प्यार आपके जीवन में था. ఇప్పుడు మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని आप उस प्यार को याद करके మారు మనసు పొంది मन ఆ మొదటి క్రియలను చేయము. पहला सा काम करना प्रारंभ करें. ఇప్పుడు తర్వాత చదవండి సిస్టర్. अभी बात అట్లా చేసి సరి ఆగండి.
చేసి उस तरह करके, నాకేం చూడండి అట్లా చేసి उस प्रकार करके, ఎట్లా ఆ మొదటి క్రియ చేసి पहला से काम మారు करके, మనసు పొందితేనే సరి अगर आपका मन बदलने से सही, మారు మనసు పొందితేనే సరి मन परिवर्तन होने పొందకపోయావా से, పొందకపోయావా अगर आपका मन नहीं बदला है, ఏం చెప్తున్నాడు చూడండి లేని ఎడ్ల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి ఫినిష్ నువ్వు మారు మనసు పొందితేనే సరి आपका मन परिवर्तन होने से ही अच्छी నువ్వు बात है। మారు మనసు పొందుకోకుండా నా ఇష్టం వచ్చిన భక్తి నేను చేస్తాలే అని నువ్వు కానీ అనుకుంటే अगर आपका मन परिवर्तन नहीं हो के मैं अपने मन ప్రభు से भक्ति करने का बोलने చెప్తున్నటువంటి से, మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చివరిలో చెప్తున్నటువంటి మాట నేను నీ ఎద్దకు వచ్చి నీ దగ్గరటువంటి దీపస్తంభమని అనగా దేవుడు పెట్టిన ఆత్మను నీ ఎద్ద నుంచి తీసేస్తా परमेश्वर आके आपके अंदर जो परमेश्वर की आत्मा है उसको मैं निकाल दूंगा। దేవుడు నీ ఆత్మను తీసేసాడు అనుకోండి परमेश्वर आपकी आत्मा को अगर निकाल देगा, అనగా దేవుడు పెట్టేటువంటి ఆత్మ నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినావు అనుకోండి परमेश्वर जो आत्मा दिया है हमसे अगर चला जाएगा, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఏమైపోతుంది परमेश्वर जो परिवार आपको दिया है वो क्या हो जाएगा, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి భార్య పరిస్థితి ఏమవుతారు परमेश्वर ने जो पत्नी आपको दिया है वो దేవుడు क्या నమ్మి होगा? నీకు ఇచ్చినటువంటి బిడ్డల యొక్క పరిస్థితి ఏమవుతారు परमेश्वर विश्वास करके जो बच्चे आपको दिए हैं उनका जीवन क्या होगा? నువ్వు ఉండగానే నువ్వు బ్రతికుండగానే నీ భార్యను నీ పిల్లలను నీ బాగోగులు పట్టించుకునే వాళ్ళు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబాన్ని పట్టించుకుంటారా आप जिंदा होने के समय जो लोग आपके बच्चों के बारे में सोचते थे, अपने पत्नी के बारे में सोचते थे, जब आप चले जाएंगे उसके बारे में क्या वे लोग सोचेंगे? నీ కుటుంబానికి వాళ్ళు ఆదరణ కలగజేస్తారంటారా आपके परिवार के बारे में क्या वे लोग सोचेंगे? వాళ్ళు బాగోగులు కోరుతారంటారా బాగోగులు అంటే మంచి वो लोग अच्छा रहने के लिए क्या वो लोग सोचेंगे? కోరుతారా చాలండి. నువ్వు ఉన్నప్పుడే నిన్ను పట్టించుకోరు आप रहने के समय कुछ नहीं उनको लगा, నువ్వు ఉన్నప్పుడే నీ కుటుంబానికి రావడానికి ఇష్టపడరు आप रहने के समय ही आपके परिवार से प्यार नहीं करते हैं। ఒకవేళ अगर దేవుడు परमेश्वर ఆయన చెప్పిన మాటను వినుకోకుండా आपकी उनके जो बात को उनको नहीं मानकर నీ ఇష్టానుసారమైనటువంటి భక్తి విధానంలో పోతా ఉన్నట్లయితే आपकी इच्छा के अनुसार आप चलने से, దేవుడు అన్నాడు परमेश्वर कह रहा है నేను నీ యొద్దకు వచ్చి मैं तुम्हारे पास आकर దీపస్తంభాన్ని తీయడం నాకు తెలుసు आपका जो दीपक जो दीवट है उसको मैं निकाल दूंगा। దీపస్తంభం దీపం దీపం అంటే దీపం అంటే दीवट का मतलब है యెహోవా ఏం చేసిన మనకి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం मनुष्य की आत्मा परमेश्वर का देवा దీపాల గురించి మన ఇళ్లలో ఒకప్పుడు చదివేవాళ్ళం లేదా మన ఇళ్లలో ఉండేటివి పూర్వీకులు కిరసనాలు వేసేసి గుర్తున్నాయండి మీకు ఏమన్నా చిన్నది ఒక డ్యామ్ పెట్టేసి దాంట్లో ఒక రాజు పెట్టేసి దాంట్లో ఒక కిరోసిన్ పోసి దాన్ని అట్లా నింపుతూ ఉంటారు కదా కదండి అది ఇంట్లో వాళ్ళందరికీ వెలిగివ్వడం కోసం ఎక్కడ పెట్టేవాళ్ళు కుక్కేసి ఏమండి పెద్దలకు తెలుసు పైనుంచి ఆ సూర్యుపోయాక ఒక కొక్కేసి దాన్ని తగిలించి మధ్యలో పెట్టేవాడు దీపం दीवट। पुराने नियम में हम लोग उसको सबको दिखने के लिए जला के उनको ऊपर में लगाते थे। ఇప్పుడు ఆ దీపం గురించి అంత నేను ఎదలు కానీ अभी उस दीपक के बारे में नहीं जाऊंगा। ఆ దీపంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది उस दीपक के पास रख के कितने लोग पड़े होंगे? దీపం దగ్గర పెట్టుకుని దీపం చుట్టూ కూర్చొని చదువుకునేవాళ్ళు उस दीवट को ఈ రోజు నేను దీపం తెచ్చే నువ్వు రేపు దీపం తెచ్చుకున్నా ఈ రోజు నేను దీపం తెచ్చే రేపు నువ్వే आज मैंने लेके कल आप लेके आओ। పాత దినాలు పాత కాలం पुराना दिन में ऐसा होता था। ఏమంటారు మీరు చదివారా దీపం దగ్గర हम पढ़े हैं दीवट के पास, మీరు చదివారండి आप लोग पढ़े हैं। ఆ దీపంలో ఒక అర్థం ఉంటుంది ఒక గ్లాస్ एक ग्लास भी होता है, అనమాట గాలి వస్తే కొట్టుకోకుండా పడిపోకుండా हवा हवा आने के समय नहीं, దాని పగలు కొట్టినప్పుడు ఎన్ని గొడవలు ఎంతమంది తరగలు పగలు కొట్టేదో ఎంతమంది कितने लोग కాల్చి थोड़े होंगे, तोड़ने के समय कितना गाली। ఎన్ని గొడవలు దానికోసం ఆ దీపం గురించి उस दीपक के लिए नहीं, స్కూల్ సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్తాను ट्यूशन पढ़ने के समय నేను ఎందుకు ఈ ఉదాహరణ తెచ్చంటే మన హృదయం మన ఆత్మను ఏదో हमारा जो आत्मा है ये परमेश्वर देवा दीपक భక్తుల్ని కాపాడబడాలి. वो संभाल के रखता है। ఆయన అన్నాడు ఇప్పుడు कह रहा है अभी నేను నీ ఎద్దకు వచ్చి मैं तुम्हारे पास आकर దాని స్థలము నుండి उसकी जगह से దాన్ని తీసివేస్తా उसको निकाल दूंगा। ఎప్పుడు ఎప్పుడు చేసినా మారు మనసు పొందకపోతే अगर आपका मन परिवर्तन
अगर आपका मन परिवर्तन नहीं होने से ఇప్పుడు మనం ఏం చేద్దాం? अभी हम सब क्या करेंगे? పొందుదా हमारा मन परिवर्तन करेंगे। ఇప్పుడు మానవస్ పొందుకొని బాప్తిజం తీసుకున్నాం. నేను చెప్తుంది ఆ మానవస్ కాదు. ఆ మొదటి స్థితి చేయకోకుండా నువ్వు మానవస్ పొందినప్పుడు ఉన్నటువంటి క్రియలు చేసుకొని మధ్యలో వచ్చి ఆగిపోయినావే. पहला जो मन परिवर्तन होके करते अभी जो उस प्यार को हम भूल गए हैं, ఆ విషయాల్లో మార్పు వస్తుంది. उस चीज में हमें परिवर्तन होना है। అప్పుడు దేవునికి ఇచ్చే విషయం ఎంత ముందు లేదండి. एक समय में परमेश्वर को देने के विषय में कितना आगे थे हम। హల్లెలూయా. జాగ్రత్తగా सुनिए, ఒకప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ముందు ఉండేదండి. एक समय में परमेश्वर को देने के विषय में कितना आगे में నీ था। చెయ్యే ముందు ఉండేలాగా చూసుకునేది. आपके हाथ ही आगे रहने के लिए तो आप देखते ఇప్పుడు हैं। ఏమైంది? ఆ చెయ్యి अभी क्या हो गया है? ఒకప్పుడు సంఘంలో పరిచయం చేస్తుంటే నువ్వే ముందు ఉండేదండి. एक समय में मंडली में सेवा होने से आप ही आगे होंगे। ఇప్పుడు ఏమైంది? अभी क्या हुआ? కురసై ఏమైంది? क्या हो गया? బాధ్యతలు ఎక్కువైపోయాయి. जिम्मेवारी ज्यादा हो गया है। పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు. बच्चे बढ़ के बड़े हो रहे हैं, భారం ఎక్కువైపోయింది. बोझ ज्यादा हो गया। కాబట్టి దేవుడికి ఇచ్చే విషయంలో మేము కొద్దిగా ఏం కాదు దేవుడికి అన్నీ తెలుసులే. इसलिए परमेश्वर सब जानता है देने के विषय में। ఏమంటారండి? దేవుడికి परमेश्वर को అన్ని తెలుసు. నా కష్టం తెలుసు, నా బాధ తెలుసు, నా వేదన తెలుసు, అన్ని తెలుసు. అందుకని ఈ నెల ఇవ్వవలసిన దాంట్లో కొంచెం తక్కువ చేసుకున్నాం. దేవుడు తెలుసులే. परमेश्वर सब जानते हैं, इसलिए परमेश्वर के देने के विषय में इस महीने में थोड़ा सा हम कम कर देते हैं। హల్లెలూయా. हालेलुया, ప్రైజ్ లార్డ్. हालेलुया। ఎంతమంది మనం అంతగా దేవుని సొమ్ముని దొంగిలించి దొంగలు అయ్యాం. कितने लोग परमेश्वर का पैसा को चोरी करके हम लोग चोर बन गए हैं, चोरी। अभी हमारा मन परिवर्तन होना या नहीं? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. हालेलुया। కొద్దిగా ఈ మాటలు కూడా వచ్చింది కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నా. నాకు మామూలుగా అయితే కానుక గురించి దశభాగాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దాని గురించి కాదు, మేము దేవుని మన సేవ గురించి. ప్రైజ్ లార్డ్. ज्यादातर मैं ऑफरिंग के लिए दशमांश के लिए बात नहीं करता हूँ, क्योंकि हम उसके लिए सेवा में नहीं आए हैं। పోషించేవాడు ఎలాగైనా संदर्भ में यहाँ पे आए हैं, बट मैं बात कर रहा हूँ పోషించేవాడు ఎలాగైనా పోషిస్తాడు. पालन पोषण करने वाला कैसे भी మిమ్మల్ని కూడా పోషిస్తాడు. आपको भी चलाएगा। మీరు ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? परमेश्वर के बच्चे, యేసుక్రీస్తు పిల్లలు. यीशु मसीह के మన రాజు ఎవరు? राजा कौन है? ఎవరు? యూదాసుని గోత్రపు సింహం. ప్రైజ్ లార్డ్. మన రాజు అడవి సింహం రాదు కదా. మన యేసయ్య यहूदा। భయం ఉందా? ఏం లేదు కదా. మన రాజు ఎవరు? हमारा राजा कौन है? యూదాసుని గోత్రపు సింహం. यहूदा का गोत्र का सिंह। ఆయన ఎలాగైనా మనల్ని పోషిస్తాడు. कैसे भी हमें चलाएगा। సర్వము ఆయన ద్వారా సృష్టించబడుతున్నాయి. सब कुछ उसके द्वारा बनाए जाते हैं। నువ్వు దేవుడికి చేయవలసిన కార్యం దేవుడికి చేయి. అదే ఆయన అన్నాడు. మొదటి స్థితి చేయి. మొదటి స్థితిలో నువ్వు మొదట ఏ స్థితిలో పడ్డావు? దేవుడికి ఇచ్చే విషయంలో పడిపోయినావు. परमेश्वर को देने के विषय में गिर गए होंगे। దేవుడికి సమయాన్ని ఇచ్చే విషయంలో పడిపోయినావు. परमेश्वर को समय देने के विषय में गिर गए होंगे। దేవుని ప్రార్థన చేసే విషయంలో పడిపోయినావు. परमेश्वर को प्रार्थना करने के विषय में गिर गए होंगे। రాత్రికి మళ్ళా ఎదిగి फिर वापस तुम लौट गए। మొదలు నువ్వు చేసిన పనులు మళ్ళీ చేయి చక్కగా చేసుకుంటురా. पहले जो काम आप कर रहे थे उस काम को अच्छे से करके आओ। అవి చేయాలంటే ముందు నువ్వు మారుమనసు పొందుకో. उसको करने के लिए पहले आप मन నువ్వు परिवर्तन करो। మారుమనసు పొందుకుంటేనే సరి. आप मन परिवर्तन होने से ठीक है। పొందుకోలేకుండా अगर आपका मन परिवर्तन नहीं होने से, నాకు తెలుసు నేను దేవుడికి ఎంత చేయాలో ఎంత చేయాలో దేవుడికి ఎంత సమయం కేటాయించాలని నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు నేను బతికినట్లయితే, अगर आप अपनी इच्छा की तरह जीवने से मैं जानता हूँ कितना देना है करके, ఆయన తెలుసు. ఆయన పైన ఉన్నాడు. वो जानता है सब कुछ ऊपर में है। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? जानता है या नहीं? చాలా మంది बहुत सारे लोग దేవుని దగ్గరకి ఈ కానుకలు ఇచ్చే దగ్గర అయిపోతాయి. వాళ్ళ చేతులు ऑफरिंग देने के समय में उसका हाथ रुक जाते हैं। అలానే అయిపోతాయి. जहाँ नजदीक आते हैं वहाँ पे रुक जाते हैं। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. हालेलुया। ఎందుకు ఈ మాట ఒక్కొక్క మాట చెప్తాను. एक बात बोलूँगा, చాలా వరకు చాలా క్రైస్తవ కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరుగుతాయి. बहुत सारे परिवार में, मसीह परिवार में शादियाँ होते हैं। పెళ్లికి అయ్యేటువంటి ఖర్చు शादी में जो खर्च होते हैं, నీళ్ళలో కూడా పెళ్లి అయింది కదా. आपके घर में भी शादी हुआ होगा, క్రైస్తవ పెళ్లి చేశారు కదా. मसीह शादी किया होंगे। కొంతమంది కుటుంబాలు అయినాయి, కొంతమంది కుటుంబాలు కాబోతున్నాయి. कुछ लोग हुआ है, कुछ लोग नहीं होने वाला है। ఈ స్టేజ్ పైన పాటలు పాడడానికి తర్వాత మ్యూజిక్ కావాలి కొంతమంది పిలుస్తారు కదా.
स्टेज में गाना गा रहे हो तो मुझे बजाने वाले कुछ लोगों को बुलाते हैं। వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటారు. उन लोग कुछ एक अमाउंट फिक्स होते हैं उनका 10,000 10,000 దీనికి తక్కువ ఒక్క రూపాయి అయినా కానీ వాళ్ళు రారు. उससे कम एक भी पैसे देने से लोग नहीं आएंगे। అయిపోయింది తీసుకున్నాను ప్రసన్న అయిపోయింది తీసుకున్నాను. ఈరోజు ప్రభువాలు కూడా వేరే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. हालेलुया। వాళ్ళు ఎంత చెప్తే ఇంక అంతే. उन्होंने जितना बोलते हैं उतना ही। దానిపైన వాళ్ళ డిమాండ్ ఏంటి తెలుసా? ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు మాకు రాను పోను టికెట్ కూడా మీరే ఇవ్వాలి. उसके ऊपर में लोग बोलते हैं आने जाने के खर्चा भी పెళ్లి చేసేటువంటి పెళ్లి కూతురు తరపునటువంటి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏమంటారంటే ఓకే నో ప్రాబ్లం మేము పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నాం. लड़का की ओर से लड़की की ओर से जो माता पिता हम लोग कहते हैं आप మీకు ఎంతైనా పర్వాలేదు రండి బ్రదర్ అంటారు. जितना भी हो आप लोग आइए भाई। వాళ్ళకు నలుగురు వస్తారు. हम लोग 4 जन आएंगे। రాను మన ఛార్జీలు ఒక 5,000 10,000 जो आने जाने का जो खर्चा है 4-5 हजार వాళ్ళకు ఒక 20,000 20,000 रुपया భోజనాలు खाना खाने। పెళ్లిలో భోజనం ఎట్లా ఉంటాయండి? शादी में खाना कैसा కొంచెం పెరుగన్నం వేసి కొంచెం చట్నీ వేసి పంపిస్తారు కదా. थोड़ा सा दही देकर चटनी देकर भेज ఇక్కడ देते हैं। ఎవరు కానీ ఎంతవరకు పెళ్లికి పిలిచలా. कोई भी शादी में ఏ आता ఏరియాలో ఎవరు తెలియదు కాబట్టి मैं किसी को नहीं మన जानता। ఆంధ్రలో పెళ్లిళ్ళు అయితే आंध्र में शादी होते हैं ఆ భోజనాలే వేరుగా ఉంటాయి. वो खाना ही अलग होते हैं। ఆ భోజనం పెళ్లి భోజనం గుర్తుపట్టండి. ఎవరు పిలిస్తే బాగుంటుంది. దేవుని సంవత్సరం కలుగును గాక. शादी का खाना याद आ रहा है क्या बुलाने से अच्छा हो। మీకు గుర్తుపడుతున్నాయా? ప్రభా నీ చిత్తం ఉంటే మా సంఘాలు ఎవరైనా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచిగా తొందరలో పెళ్లి అవడానికి సహాయం చేయండి ప్రభా. సంఘం అంతా కలిసి ఒకసారి పెళ్లి భోజనం చేద్దామయ్యా. मैं ఏంటి ఆమె చెప్పరు? పెళ్లి భోజనం మంచిది. शादी का खाना अच्छा है। ఆ పెళ్ళిళ్ళు అన్ని అసలు భోజనాలు ఎట్లా ఉంటాయంటే రకరకాలు ఉంటుంది. ఒకటి తెలివి ముగించలో ఇంకోటి వస్తానే ఉంటుంది. उस शादी के खाना बहुत अलग अलग तरीके से होते అంత हैं। ఖర్చు చేసిన వాళ్ళు, उतना खर्च करने वाले हैं, అంత కష్టపడి ఖర్చు అంత ప్రయాసపడిన వాళ్ళు, उतना कष्ट करने దానికి वाले దగ్గర దగ్గర ఒక 10-20 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు 10 से 20 लाख रुपए खर्च करने वाले हैं। 100 రూపాయలు ఇవ్వండి మళ్ళీ ఇస్తాను అప్పుడుగా చెప్పు. మీరు కాదండి ఎవరి దగ్గర 100 రూపాయలు నోట్ లేదా? పర్వాలేదు 500 అయినా పర్వాలా. పెన్సర్ కూడా నేను ఇచ్చింది ఇది ఏమండి ఎంతది? బాగా అందరు చూస్తున్నారా? అందరు కనబడుతుందా? అందరు కనబడుతుందా? ఈ 100 రూపాయలు పాస్టర్ గారికి అంటే ఉదాహరణ చెప్తా కాను పాస్టర్ గారికి ఇచ్చి 20 లక్షలు పెట్టి పెళ్లి చేసి ఉంటారు కదా. 20 लाख रुपए शादी करते हैं। అర్థమవుతుందా? ఎవరు వస్తారా? ఈ 100 రూపాయలు వచ్చిన పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి. ఇది ఒకవేళ ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఇది 1000 రూపాయలు అనుకుందాం. ये इसमें పెళ్లికి 10 మంది పాస్టర్లు వచ్చారు. 10 आदमी पास लाए हैं। ఏదో ఆస్తులు ఇచ్చింటాయా నేను ఇచ్చింటాయా అని చెప్పేసి పిలిచారు కదా 10 మందిని. शादी में बुलाएंगे 10 पास వాళ్ళు వీళ్ళేమో పెట్రోల్కి డీజిల్కి అంతా వేసుకొని దగ్గర దగ్గర ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చింటారు ఒక్కొక్కరు. कम से कम 500-600 रुपए खर्च करके आया होगा शादी में पास्टर लोग। అర్థమవుతుందా? వీళ్ళు డిమాండ్ చేయరు. మాకు ఇంత ఇస్తేనే మొత్తం డిమాండ్ చేయరు. ये लोग डिमांड नहीं करते इतना चाहिए बोल के। ఇప్పుడు ఇప్పుడు 100 రూపాయలు కదా 1000 రూపాయలు అనుకోండి. ये 1,000 रुपया सोच ఈ लीजिए। 1000 రూపాయలని 10 మందికి కట్టాలి. ये 1,000 रुपया जो है 10 आदमियों को बांटना है। ఇప్పుడు కుటుంబం భర్త अभी पति భార్య पत्नी పెళ్లి చేసుకునేటువంటి ఆ పెళ్లి కొడుకు కానీ లేకపోతే పెళ్లి కూతురు కానీ వాళ్ళు డిస్కషన్ చేస్తారనమాట. వాళ్ళు ఒకవేళ ఏదైనా మేడ మీద ఉన్నారనుకో వీళ్ళు ఫ్యామిలీ డిస్కషన్ చేసి ఆయన ఇక్కడ పక్కన చూసాడు కదా ఈయన ఇక్కడ దగ్గర నుంచి చూసాడు కదా ఈ 1000 రూపాయలన్నీ తీసి ఎంత ఎంత ఇది 100 1000 రూపాయలు అనుకున్నా. ఈ 1000 రూపాయలని 10 భాగాలు చేసి 1,000 रुपये में 10 भाग करके చూడండి ఈ కానుకలు తీసుకుపోయి పెళ్లి కొడుకు ఇస్తారు. उसको लेके जाके दूल्हा को देते हैं। పెళ్లి కొడుకు ఏం చేస్తారంటే పాపం ఆయనకి ఎంత పెళ్ళి తెలియదు పాపం. ప్రార్థన చేస్తాం. छोटा सा ऑफरिंग है, छोटा सा है। 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని దూరం నుంచి వచ్చింది. पास्टर जो 1000 रुपये दूर से खर्च करके आया होगा, దీనికి ఇచ్చిన కానుక ఎంత? उसको कितना ऑफरिंग दिए हैं? ఇది ప్రభు చూస్తున్నాడు కదా. वो देख रहे हैं कि नहीं? నీ ఆడంబరాలకి आपकी सजावट के लिए, నీ పేరు రావడం కోసం आपके नाम के लिए
పేరు రావడం కోసం, आपकी प्रतिष्ठित के लिए, सम्मान के लिए, నీకు ఖ్యాతి రావడం కోసం, आपको सम्मान के నీ लिए, గురించి 100 మంది 100 రకాలు చెప్పుకోవడం కోసం, 10 लोग 10 प्रकार से बोलने के लिए, ఊరంతా గొప్పగా చెప్పుకునే దాని కోసం, पूरे गांव लोग अच्छी रीति से बोलने के ఊరు लिए, మొత్తం అదిరిపోయేలాగా పెళ్లి చేసినావా? पूरा गांव अच्छी रीति से शादी किया है। దైవజనుడు, परमेश्वर की सेवा, దేవుడి ప్రతినిధి, परमेश्वर की ओर से దేవుడి సేవ చేస్తున్న వ్యక్తికి परमेश्वर की सेवा करने वाला ఎవరు చూడలేదు కదా అని कोई नहीं देख रहा है करके 100 రూపాయల చేతులు కాలు పెట్టుకోవాలి. 100 रुपये आप देंगे, మంచిదేనండి, ये अच्छा बात है, మంచిదేనా? अच्छा बात है। పెళ్ళి ఆమె 20 లక్షలు పెట్టి చేసినా, शादी 20 लाख रुपए देके गया है। సేవకుడి దగ్గరికి వచ్చేలాగా ఎందుకు నీ చేయి కోసేది? सेवक के पास आने से क्यों आपका हाथ छोटा हो गया है? ఈ 100 రూపాయలు పెట్టి ఈ సేవకుడు ఏం చేస్తాడంటే 100 रुपये से क्या करेगा सेवक? నిజమైన సేవకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సార్ सच्चा सेवक घर में जाके प्रार्थना करेगा। అయ్యా కుటుంబ సభ్యులు అప్పటికి చూడరు, కొంతమంది చూడరు తొందరగా. कुछ लोग नहीं देखते हैं जल्दी से, వాళ్ళ జేబులో ఉన్నటువంటి పెట్రోల్, వాళ్ళ జేబులో ఉన్నటువంటి అమౌంట్ వేసుకొని పోయి ఈ కవర్ని భద్రంగా బైబిల్ బ్యాగ్లోనో లేకపోతే బైబిల్ సంచిలోనో ఏడో పెట్టుకొని భద్రంగా ఇంటికి తీసుకుపోయి ఆడికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఈ కానుక వాళ్ళు ఎంతో ప్రేమ తెచ్చారయ్యా, వాళ్ళు ఏ కష్టం నుంచి చేరనయ్యా, వాళ్ళని ఆశీర్వదించయ్యా, దీనికి తగిన ప్రతిఫలాలు వాళ్ళకి ఇంకా దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తారు. प्रार्थना करेगा वे लोग इसके जो दिया है इसके द्वारा परमेश्वर ने आशीष करने के लिए। వారి మీదకి వచ్చే ఆశీర్వాదం 100 రూపాయలు తగిన ఆశీర్వాదమే. उनके ऊपर जो आशीष आएगा 100 रुपये का आशीष ही आएगा। దీన్ని 100 రెట్లు చేస్తే ఎంత అవుతుందండి? इनको 100 बार करने से कितना होगा? 100 రెట్లు, 100 రెట్లు చేస్తే 100 ఇంటి లెక్క తొందరగా లెక్క వచ్చింది. 100 ఇంటి 100 10,000 ఆశీర్వాదం. 10,000 आशीष। నేను ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పానంటే, సేవకులకు మొదటి స్థానం. एक सेवक को पहला నీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, आपके घर में कोई भी अच्छा काम हो, పరిచర్య కొరకు, సేవకుల కొరకు ఫస్ట్ కానుక ఎత్తి పెట్టుకోండి. सेवक के लिए, सेवकों के लिए अपना जो पहला जो ఎత్తి పెట్టి ఆ నెల చూడండి, మీకు ఏది తక్కువ కాదు. अलग करके एक बार देखिए, నీ బిడ్డలకి ఏ తెగులు రాదు, ఏ రోగం రాదు. कोई बीमारी नहीं होगा आपके बच्चों के ऊपर। ఒకవేళ వచ్చినా అక్కడ ఖర్చు కాదు. अगर आने से भी वहाँ पे कष्ट అక్కడ ఆల్రెడీ డాక్టర్ సిద్ధపడి ఉన్నాడు నిన్ను బాగు చేయడానికి. वहाँ पे डॉक्टर पहले ఆమె చెప్తారు ఏమంటున్నా? హల్లెలూయా. కానీ సేవకులకు ఇచ్చే విషయంలో రవి బ్రదర్ చాలా నిర్లక్ష్యం. परमेश्वर के सेवकों को देने के विषय में काफी लोग जो पीछे होते हैं। సేవకులు అంటే వాళ్ళు పిలిస్తే వచ్చాడు అనుకున్న, సేవకుల కంటే దేవుడు సేవకులు పిలిస్తే వచ్చాడు. परमेश्वर बुलाने से आते हैं सेवक लोग। అయ్యగారు పనికి వెళ్ళి చేసుకుంటే లక్షల ఒకళ్ళు వేల రూపాయలు డబ్బులు సంపాదించలేదా? काम करने से हम लोग बहुत सारे पैसे कमा सकते हैं। వాళ్ళ భార్య పనికి పంపింది, ఆమె డబ్బులు సంపాదించలేదా? अगर उनकी पत्नी को भेजने से उनके पैसे कमा सकते हैं। దేవుడు సేవకు పిలిచాడు కాబట్టి लेकिन పోషిస్తాడని నమ్మి వచ్చిన సేవకి, परमेश्वर ने बुलाया करके विश्वास के साथ आए हैं। సేవకుని పోషించే బాధ్యత సంఘందే. एक सेवा को बढ़ाने और पालन पोषण करने की जिम्मेवारी मंडली को है। ఆమేన్. ఎంత సైలెంట్ అయిపోయింది. పర్వాలా, ఆ మొదటి స్థితి ఇప్పుడు చేయమన్నాడు దేవుడు. पहला सा काम आप करना। మొదట బాగా ఇచ్చేవాళ్ళు, पहला काम మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు, బాగా అన్ని విషయాలు. అందుకే దేవుడు మిమ్మల్ని మొదట బాగా దీవించాడు. पहला बच्चे ఇప్పుడు ఎందుకు కష్టం, ఇప్పుడు ఎందుకు కన్నీరు, ఇప్పుడు ఎందుకు వేదన, ఇప్పుడు ఎందుకు శోధన, ఇప్పుడు ఎందుకు చేతిని డబ్బులు వస్తున్నా కానీ ఖర్చు అయిపోతున్నాయి, అనవసరమైన ఖర్చులు ఎందుకు అవుతున్నాయి అంటే నువ్వు అక్కడ కుదిర్చినా కాబట్టి దేవుడు అక్కడ కట్ చేశాడు. वहाँ पे हमने कम कर दिया, इसीलिए हमारे जीवन में सारी तकलीफ आती है। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, इसलिए प्रिय चर्च, మనం ఏమై ఉన్నప్పటికీ, हम जो भी हो, ఎవరమై ఉన్నప్పటికీ हम कहीं कोई भी हो सकते हैं। ప్రభు మనం చూస్తున్నాడు. परमेश्वर हमें देखता है, ప్రభు మన దగ్గర కోరుకుంటుంది परमेश्वर हमसे चाहता है। ఆ మొదటి ప్రేమ. पहला सा प्यार। నువ్వు ఏ స్థితిలో పడ్డావు అది చెయ్యి. आप कहाँ पे गिरे हैं, మారు మనసు పొందుకో. अपना मन परिवर्तन నీ करें। దీపాన్ని బాగా భద్రంగా పడుకో. आपकी जो दीपक है उसको संभाल कर रखें। ఆ దీపం ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్తాడు. वो दीपक एक बार परमेश्वर ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. वो आप तो परमेश्वर के पास जाएगा। అప్పుడు ప్రభు నిన్ను అన్ని విషయాల్లో తీర్పు తీరుస్తాడు. అన్ని విషయాలు నేను బాగున్నాను ప్రభు అంటావు. हर विषय में हम अच्छे हैं बोलेंगे। నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? आप कौन सी स्थिति में हैं? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. एक बार हम आपको మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభు మనతో మాట్లాడు. बात करेगा। చెప్పబడిన ప్రతి మాట మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. जब हर एक बात को आशीष के रूप में बदलेगा। ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాం. हमारी आंखों को बंद करें, ప్లీజ్ మనందరం కళ్ళు మూసుకుంటాం. अपनी आंखों को बंद करें। యోహాను ఒంటరిగా ఆ పద్మస్ దిగి వెళ్ళాడు కాబట్టి అక్కడ తనకు ఒక ప్రత్యక్షత వచ్చింది. యోహన్నా अकेला पद्मस नामक टापू पे गया। वहाँ पे నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, आप अकेले हो सकते हैं। అయితే ప్రభు ప్రత్యక్షతకి ఇస్తాడు, నూతన మార్గాన్ని నడిపిస్తాడు. प्रभु नया मार्ग में आपको चलाएगा। ప్రభు నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, प्रभु आपके बिना मैं जी नहीं सकता। నువ్వు లేక నేను ఉండలేనయ్యా, आप
आपके बिना मैं रह नहीं पाऊंगा। మన కష్ట సమయాల్లో, మన వేదన సమయాల్లో ఆయన మనతోనే ఉంటున్నాడు. हमारे कष्ट में तकलीफ में वो हमारे साथ रहता है। ఆయన అంటున్నాడు, वो कहता है నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, मेरे बेटा मेरे बेटी, ఆ మొదటి స్థితి, पहला सा प्यार, ఆ మొదటి ప్రేమ, पहला सा प्यार అవి చేసి करके మారు మనసు పొందుకో. मन परिवर्तन करे। నేను నీ దగ్గరికి రావడానికి ముందుగా నువ్వు సిద్ధపరచు. मैं तुम्हारे पास आने से पहले अपने आप को तैयार करे। నువ్వు అడుగుతున్నాడు, प्रभु पूछता है, నువ్వు అడుగుతా ఉన్నాడు. प्रभु पूछ रहा है। ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి. हम प्रार्थना करें। ఒక్క నిమిషం మీ లోపల మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. మీ మనసు ఎలా ఉందో, మీరు ఏ స్థితిగతిలో ఉన్నారు, ఏ స్థితిగతిలో ఉంటే మీరు ప్రయాణం అవుతున్నారు, ప్రభువుకి తెలుసు, మీకు తెలుసు. కష్టాల కాలములో, కన్నీటి సమయములో, కష్టాల కాలములో, కన్నీటి సమయములో, వేదనతో ఉన్నప్పుడు ఈశ్వరమే ఆదరించేది, మనందరిని ఆదరించేది. నేను వేదనతో ఉన్నప్పుడు ఈశ్వరమే ఆదరించేది. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, నీవే నా ప్రాణము, నీవు లేక ఉండలేనయ్యా, నీవు లేక బ్రతికేయాలయ్యా, యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా, నీవు లేక బ్రతికేయాలయ్యా. ఆయన లేని బ్రతుకు, ఆయన లేని స్థితి మనకొద్దు. ఆయన మన కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువే ఈ రోజు మరొకసారి మనతో మాట్లాడాడు. సంగమా, ఎఫెసీ సంగమా, ఇదిగో ప్రభు మనతో చెప్పాడు. అన్ని విషయాల్లో బాగున్నాం, ఈ ఒక్క విషయంలో నువ్వు ఎదుర్కొన్నావు. మొదటి క్రియ చేయి, మారు మనసు పొందుకో. ప్రభువా, ఉన్నటువంటి వాక్యాసారం మనందరికీ దీవిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతుల్లో కప్పు పెట్టుకుంటూ మనం సరి చేస్తూ మన దేవాన్ని అయ్యా మీరు బలపరుస్తున్నాము, మా గాయాలను మీరు కడుతున్నారు, మేమందరినీ క్షమించే విధంగా మీరు మాకు దయచేయమని, మీరు నేర్పిన పాఠాలను మేము వెళ్ళడానికి కృప చూపిస్తున్నాము. ఏ శక్తి కలిగి నామముపై ప్రార్థన చేస్తూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించడానికి వెళ్ళుకుంటున్నాం. సమయాన్ని దయచేయండి.